సో లాస్ట్ క్లాస్లో మనము కంప్యూటర్స్కి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇన్ కేస్ ఆఫ్ ద కంప్యూటర్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్లో ఎన్ని జనరేషన్స్ అంటూ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కంప్యూటర్ కాంపోనెంట్స్ ఏంటి, సో మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ కానివ్వండి లేదా పర్సనల్ కంప్యూటర్ కానివ్వండి వీటిలోని కాంపోనెంట్స్ ఏవి, అలాగే వీటిని మనం ఇన్పుట్ డివైస్ అని అంటాం, అవుట్పుట్ డివైస్ అని అంటాం, అలాగే స్టోరేజ్ యూనిట్ అంటే ఏంటి, స్టోరేజ్ యూనిట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే లాంగ్వేజెస్ అని అంటాం. సో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. సో వీటి గురించి మనము డిస్కస్ చేసాం. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. సో ద మూమెంట్ యూ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ కంప్యూటర్స్ అని అన్నప్పుడు కంప్యూటర్స్ ఎన్ని రకాలు అని అంటాం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అని చెప్తాం, ఎన్ని రకాలు అని అంటాం. సో ద వెరీ ఫస్ట్ వన్ కంప్యూటర్స్లో మొదటిది అనలాగ్ కంప్యూటర్ అని అంటాం. ద వెరీ ఫస్ట్ వన్ అనలాగ్ కంప్యూటర్ అని అంటాం. అలాగే రెండవది డిజిటల్ కంప్యూటర్ అని అంటాం, అనలాగ్ కంప్యూటర్. అలాగే రెండవది డిజిటల్ కంప్యూటర్ అని అంటాం. అట్ ద సేమ్ టైం మూడవది హైబ్రిడ్ కంప్యూటర్స్ అని అంటాం, మూడవది హైబ్రిడ్ కంప్యూటర్ అని అంటాం. అనలాగ్, డిజిటల్, అదేవిధంగా హైబ్రిడ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్లో మొత్తం ఎన్ని రకాలు అని అన్నప్పుడు మూడు రకాలు అని అంటాం. సో ఒకటి అనలాగ్, రెండవది డిజిటల్, అలాగే మూడవది హైబ్రిడ్ కంప్యూటర్స్ అని అంటాం. సో ద వెరీ ఫస్ట్ వన్, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ అనలాగ్ కంప్యూటర్స్ ఏంటి, వీటి గురించి మనం మొదటగా డిస్కస్ చేద్దాం. సో అనలాగ్ కంప్యూటర్స్ అని అంటాం. అలాగే అనలాగ్ కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటాం. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అనలాగ్ కంప్యూటర్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అనలాగ్ computers? So in general, whenever we are talking about the case of some of the devices, సో ల్యాబొరేటరీస్లో కానివ్వండి, పరిశ్రమల్లో కానివ్వండి, మనం ఉపయోగిస్తున్న కొన్ని రకాల పరికరాలు ఏవైతే ఉన్నాయో, నా ఫర్ ఎగ్జాంపుల్ వోల్ట్ మీటర్ అని అంటాం. సో యూర్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ వోల్ట్ మీటర్. నా ద క్వశ్చన్ ఈస్ దాట్ వోల్ట్ మీటర్ యూజ్ ఏంటి అని అంటాం, దేని కొరకు మనము వోల్ట్ మీటర్ను ఉపయోగిస్తాం. సో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో, ఎనీ పర్టికులర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదమును కొలవడానికి వోల్ట్ మీటర్ను ఉపయోగిస్తారు, లేదా వోల్టేజ్ అని కూడా అంటారు. సో ఇది మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అమ్మీటర్ అని అంటాము. సో అమ్మీటర్ దేని కొరకు ఉపయోగిస్తారు అని అంటే ఒక వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్ అని అంటాం. టు మెజర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్, వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్ను కొలవడానికి టు మెజర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ అమ్మీటర్ యూజ్ చేస్తాము. అలాగే మరొకటి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాల్వనోమీటర్ అని అంటాం. సో గ్యాల్వనోమీటర్ దేని కొరకు యూజ్ చేస్తారు అని అంటే విద్యుత్ ప్రవహిస్తున్న దిశ అని అంటాము, టు మెజర్ ఆర్ టు నో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అలాగే మరొకటి స్పీడోమీటర్. నా స్పీడోమీటర్లో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కొద్దిగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. సో స్పీడోమీటర్ దేని కొరకు, స్పీడ్, ఒక వెహికల్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో తెలుసుకోవడం కొరకు స్పీడోమీటర్ని యూజ్ చేస్తాం. సో గతంలో మనం ఉపయోగించిన వెహికల్స్లో, టూ వీలర్లో కానీ ఫోర్ వీలర్లో కానీ, సో స్పీడోమీటర్ ఎలా ఉండేది, సర్కిల్ షేప్లో కనిపించేది. అలాగే ఈ సర్క్యులర్ షేప్లో ఉన్న స్పీడోమీటర్లో మనం చూసినట్లయితే ఒక నీడిల్ అనేది ఉండేది, ఒక ముళ్ళు అని అంటాం. సో ఆ నీడిల్ ఎలా ఉంటుంది, ఆ నీడిల్ పొజిషన్ ఏంటి, సో బండి రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కదలకుండా ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు స్పీడ్ ఎంత ఉంటుంది, 0 చూపిస్తుంది. లేదా బండి స్టార్ట్ చేసినప్పుడు మనం చూసినట్లయితే సో ఇలా డిఫరెంట్ రీడింగ్స్ అంటూ మనకు కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ రీడింగ్స్ అంటూ ఉంటాయి. సో ఒక స్మాల్ లైన్, ఒక బిగ్ లైన్, ఒక స్మాల్ లైన్, ఒక బిగ్ లైన్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. నా ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ పర్టికులర్ వాల్యూ ఇది 60 అనుకుందాం, ఇది 70 అనుకుందాం. నా ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ద నీడిల్ అనేది కరెక్ట్గా ఈ పొజిషన్లో ఉంది అని అన్నప్పుడు అప్పుడు ఏమంటాం మనము, సో వాట్ ఇస్ ద స్పీడ్ అని అన్నప్పుడు 60-70 మధ్యలో ఉంది కాబట్టి 65 అని చెప్తాం. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దట్ దిస్ ఈజ్ 60 and this is 70.
సో మధ్యలో ఉండే లైన్ ఏది 65 అని అంటాం. నౌ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దట్ నీడిల్ అనేది ఇలా ఉంది అంటే 17 టచ్ చేయలేదు, 16 టచ్ చేయలేదు, రైట్? ఇది 60 ఎగ్జాక్ట్లీ, ఇది 70 ఎగ్జాక్ట్లీ. నౌ దిస్ ఈజ్ 65. నౌ సపోజ్ దట్ ఇఫ్ ద నీడిల్ ఈజ్ సమ్వేర్ లైక్ దిస్, సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఎంత స్పీడ్ అంటే ఏం చెప్తామో అది 68 కావచ్చు, 69 కావచ్చు. అంటే మనకు రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా తెలుస్తుంది కానీ యాక్యురేట్గా ఖచ్చితంగా తెలియడం లేదు, రైట్? సో అది స్పీడోమీటర్. అలాగే మరొకటి కూడా యూజ్ చేస్తూ ఉన్నాం, థర్మోమీటర్ అని అంటాం. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే థర్మోమీటర్ కొత్తవి యూజ్ చేస్తున్నాం. సో గతంలో యూజ్ ఇస్ థర్మోమీటర్ ఇన్ ద పాస్ట్, ద థర్మోమీటర్స్ దట్ వీ హ్యావ్ యూజ్ ఇన్ ద పాస్ట్. సో ఎలా ఉండేవి? గాజుతో చేసినవి. సో ఇలా పొడవుగా ఇలా ఉండేవి. సో వీటిని మనం ఇలా పెట్టుకొని రీడింగ్స్ చూసేవాళ్ళం. సో ఇలా పెట్టుకొని మనం రీడింగ్స్ చూస్తున్నప్పుడు ఒక పేషెంట్ యొక్క బాడీ టెంపరేచర్ 101, ఇది ఎగ్జాక్ట్లీ 101, ఇది ఎగ్జాక్ట్లీ 102. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ ఈ పొజిషన్లో ఉంటే దెన్ దాన్ని మనము 101.58 డిగ్రీస్ అని ఖచ్చితంగా చెప్తాం, 101.5 ఫారెన్హీట్ అని చెప్తున్నాం. కానీ అలా కాకుండా 100.1 లేదా 101.2 అని చెప్పగలిగామా? సో ఇన్ ద పాస్ట్, గతంలో మనం ఎప్పుడైనా 101.2 అని మెన్షన్ చేసామా, 102.1 మెన్షన్ చేసామా? చేయలేదు ఎప్పుడు కూడా. సో కారణం ఏంటి? ఇలా పెట్టి మనం చూస్తున్నప్పుడు మనకడ కేవలము 0.5 మాత్రమే కనిపిస్తుంది. 100.5 తర్వాత 101, లేదా 101 తర్వాత 101.5, దెన్ 102, 102.5, 103. కానీ ఆ మధ్యలో ఉండేవి ఏవైతే ఉన్నాయో 101.5కి 102కి మధ్యలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా మనకు కనిపించవు, వాటి మనం కరెక్ట్గా రీడ్ చేయలేము. సో అంటే థర్మోమీటర్ కావచ్చు, స్పీడోమీటర్ కావచ్చు, గతంలో ఉపయోగించే స్పీడోమీటర్, సో ఇప్పుడు అవి కూడా డిజిటల్గా మారిపోయాయి. అలాగే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న థర్మోమీటర్లు కూడా డిజిటల్ ఫార్మాట్లో వచ్చేసాయి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 years బ్యాక్ ఆర్ 4 years బ్యాక్ విషయం మనం చూసినట్లయితే అప్పట్లో మనం ఉపయోగించిన థర్మోమీటర్, స్పీడోమీటర్, అలాగే గ్యాలోనోమీటర్ కానివ్వండి, అమ్మీటర్ కానివ్వండి, వోల్ట్ మీటర్ కానివ్వండి, సో వేటిలో అయితే నీడిల్ ఉపయోగించారో అవన్నిటిలో కూడా మనకు రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా తెలుస్తుంది కానీ ఖచ్చితంగా తెలియదు, యాక్యురేట్గా తెలియదు. అటువంటి కంప్యూటర్స్ని మనం ఏమంటామో అనలాగ్ కంప్యూటర్స్ అని అంటాం. అనలాగ్ కంప్యూటర్స్లో ద రిజల్ట్ ఈజ్ ఆబ్టైన్డ్ ఇమ్మీడియట్లీ బట్ నాట్ యాక్యురేట్లీ. సో ఎనీ పర్టికులర్ computer which is giving the result immediately but not accurately, that is what you call it as analog computer, that is what is known as analog computer అని అంటాం. సో అనలాగ్ కంప్యూటర్స్ తర్వాత మరొకటి డిజిటల్ కంప్యూటర్ అని అంటాం, డిజిటల్ కంప్యూటర్. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సో మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ ద డిజిటల్ కంప్యూటర్. సో కంప్యూటర్లో మరొక రకము డిజిటల్ కంప్యూటర్స్ అని అంటాం, డిజిటల్ కంప్యూటర్స్. So the moment talking about the case of digital computers, so in digital computers again we have got 4 different types ani antam. Digital computers lo again we have got 4 different types of computers. So what are these particular 4 different types of computers? The very first one, microcomputer. Digital computers lo first one microcomputer ani antam. Alage second one mini computer ani antam. Then the third one mainframe computers ani antamu, and then the super computer ani antam, and then the super computer ani antam. So micro, mini, mainframe as well as the case of super computers. So these are the 4 different types of computers, 4 different types of digital computers that are available. Now any particular computer that you are talking about, సో అది మైక్రో కంప్యూటర్ కావచ్చు, మినీ కంప్యూటర్ కావచ్చు, లేదా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కానివ్వండి, సూపర్ కంప్యూటర్లో కానివ్వండి, ప్రతి ఒక్క కంప్యూటర్లో కూడా ఇన్పుట్. సో ఇన్పుట్ ఏది అని అన్నప్పుడు ఇన్పుట్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్, వీటిలో మనం సిస్టమ్కి అంటే కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఏ రూపంలో ఇస్తున్నాము అని అంటే కేవలము జీరోస్ అండ్ వన్స్ రూపంలో
డిజిటల్ రూపంలో మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడుతుంది. డిజిటల్ రూపంలో మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడుతుంది. సో ఈ జీరోస్ అండ్ వన్స్ని మనం ఏమంటాము? జీరోస్ అండ్ వన్స్ని మనము బైనరీ డిజిట్స్ అని అంటాము. వీటిని బైనరీ డిజిట్స్ అని అంటాము. సో కంప్యూటర్ ఏదైనా కానివ్వండి, మైక్రో, మినీ, సూపర్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏదైనా కానివ్వండి, ఫర్ దీస్ పర్టికులర్ కంప్యూటర్స్ information is given in the form of only zeros and ones, which are known as binary digits ani antam, which are known as binary digits ani antam. Now the moment you're talking about these particular computers, so zeros and ones ఏ రూపంలో అని అన్నప్పుడు zeros and ones ఎలా ఇస్తున్నాం మనము? information to the computer is given in the form of zeros and ones. ఎలా ఉంటుంది? So this is what you're calling it as the zeros and ones. This is what is known as zeros and ones అని అంటాం. Now this is what you call as zero state ఇది, లేదా దీనినే లో స్టేట్ అని కూడా అంటారు, లేదా దీనినే ఆఫ్ స్టేట్ అని కూడా అంటారు. జీరో స్టేట్ లేదా ఆఫ్ స్టేట్ లేదా కంప్లీట్ జీరో అని అంటారు. లో స్టేట్ లేదా ఆఫ్ స్టేట్ అని కూడా అంటాం. బట్ వేర్ ఇన్ ద మూమెంట్ అవర్ టాకింగ్ అబౌట్ దిస్ వన్, దిస్ ఈజ్ నోన్ యాజ్ వన్ స్టేట్ అని అంటాం. సో కింద ఉన్నవన్నీ కూడా జీరోస్, ఇవన్నీ కూడా జీరోస్ అని అంటాం. అలాగే పైన ఉన్నవన్నీ కూడా వన్స్ అని అంటాం. సో వీటిని వన్ స్టేట్ అని అంటారు, లేదా ఆన్ స్టేట్ అని అంటారు, ఆన్ స్టేట్ అని అంటారు, లేదా హై స్టేట్ అని కూడా అంటారు. సో లో స్టేట్, హై స్టేట్, ఆఫ్ స్టేట్, ఆన్ స్టేట్, లేదా జీరో అండ్ వన్ అని అంటాం. సో ప్రతి ఒక్క కంప్యూటర్కి మైక్రో, మినీ, మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్స్కి ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నాం? డిజిటల్ రూపంలో. ఆ ఆ బైనరీ డిజిట్స్ ఏవి అన్నప్పుడు జీరోస్ అండ్ వన్స్ అని అంటాం. అట్ ద సేమ్ టైమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఆర్డినరీ కంప్యూటర్స్లో రెగ్యులర్గా మనం యూస్ చేసే కంప్యూటర్స్, మైక్రో, మినీ, మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ టు ద కంప్యూటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఆల్టర్నేటివ్లీ. సో జీరోస్ అండ్ వన్స్ ఏ విధంగా అని అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఇస్తున్నాము. వి ఆర్ గివెన్ టు ద కంప్యూటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఆల్టర్నేటివ్లీ. అంటే ఏంటి? ఒకసారి జీరో, మరొకసారి వన్, మళ్ళీ జీరో, మళ్ళీ వన్, జీరో, వన్, జీరో, వన్, ఆల్టర్నేట్గా వరుసగా మనము జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఇస్తున్నాం ప్రతి ఒక్క కంప్యూటర్కి కూడా, మైక్రో, మినీ, మెయిన్ ఫ్రేమ్, సూపర్ కంప్యూటర్కి కూడా. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా అని అన్నప్పుడు డిజిటల్ రూపంలో. సో డిజిటల్ వీటిని మనం ఏమంటాం? బైనరీ డిజిట్స్ అని అంటాం. సో ఈ బైనరీ డిజిట్స్ ఏవి? జీరోస్ అండ్ వన్స్. సో జీరోస్ అండ్ వన్స్ని మనము వరుసగా జీరో తర్వాత వన్, వన్ తర్వాత జీరో, జీరో తర్వాత వన్, వన్ తర్వాత జీరో, ఇలా కంటిన్యూస్గా ఇస్తున్నాము. ఆల్టర్నేటివ్లీ జీరోస్ అండ్ వన్స్ ఆర్ గివెన్ టు ద కంప్యూటర్ in alternative form. Alternatively we are giving zeros and ones. This word is very, very important. We'll discuss about this again. సో దీని గురించి మళ్ళీ మనము నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. సో జీరోస్ అండ్ వన్స్ని ఎలా ఇస్తున్నామని అన్నట్టు కంప్యూటర్స్లో ఫర్ ఎనీ పర్టికులర్ కంప్యూటర్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ టు ద ప్రాసెసర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఆల్టర్నేటివ్లీ అంటాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఆల్టర్నేటివ్లీ అని అన్నాం. దెన్ ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ యువర్ డిజిటల్ కంప్యూటర్స్. సో డిజిటల్ కంప్యూటర్స్ ఎన్ని రకాలు అని అన్నామో 4 రకాలు అని అన్నాం. సో మొదటిది ఏంటి? మైక్రో కంప్యూటర్. ద వెరీ ఫస్ట్ వన్ ఈస్ ఎ మైక్రో కంప్యూటర్. సో ఈ మైక్రో కంప్యూటర్ను మనం ఎక్కడ యూస్ చేస్తామో, సో ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ మైక్రో కంప్యూటర్, పర్సనల్ యూస్ కోసం యూస్ చేసేవి, పర్సనల్ యూస్ కోసం యూస్ చేసేవి మనము మైక్రో కంప్యూటర్స్ అని అంటాం. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ కానివ్వండి లేదా ల్యాప్టాప్ కానివ్వండి, ఈ రెండు కూడా మైక్రో కంప్యూటర్స్ అని అంటాం. పర్సనల్ యూస్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి వీటిని మనం మైక్రో కంప్యూటర్స్ అని అంటాం. పర్సనల్ యూస్ కోసం యూస్ చేసే వాటిని మైక్రో కంప్యూటర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏది? డెస్క్టాప్, అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్. సో వీటి యొక్క అంటే ఈ కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో, మైక్రో కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, సో మైక్రో కంప్యూటర్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ, స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. మైక్రో కంప్యూటర్ల యొక్క స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే డేటా ప్రాసెస్ చేసే వేగము, డేటా ప్రాసెసింగ్ స్పీడ్ కూడా తక్కువగా ఉంటుంది. మైక్రో కంప్యూటర్ల యొక్క స్టోరేజ్ లేదా
డేటా ప్రాసెసింగ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది అని అంటాం. సో కంప్యూటర్స్ ఎన్ని రకాలు, డిజిటల్ కంప్యూటర్స్ ఎన్ని రకాలు అని 4 రకాలు అని అన్నాం. ఒకటి మైక్రో అని అన్నాం. సో మైక్రో కంప్యూటర్స్ జనరల్గా వీటన్నిటిని పర్సనల్ యూస్ కోసం యూస్ చేస్తూ ఉంటాం. సో వీటిలో స్టోరేజ్ కెపాసిటీ, డేటా ప్రాసెసింగ్ కెపాసిటీ ఈస్ వెరీ వెరీ లెస్ అని అంటాం. దట్ ద సేమ్ టైం ద సెకండ్ వన్ ఏంటి అని అన్నప్పుడు మినీ కంప్యూటర్స్ అని అంటాం. మినీ కంప్యూటర్స్. సో ఈ మినీ కంప్యూటర్స్ గురించి మనం చూసినప్పుడు, సో మినీ కంప్యూటర్స్ వీటి యొక్క డేటా ప్రాసెసింగ్ స్పీడ్ అనేది, data processing speed of these particular mini computers is very much high. కానీ వెయిట్తో పోల్చినప్పుడు అని అంటే మైక్రో కంప్యూటర్స్తో కంపేర్ చేస్తే వీటి యొక్క డేటా ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ దేంతో కంపేర్ చేసినప్పుడు మైక్రోతో కంపేర్ చేస్తే డేటా ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువ, అలాగే స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ అని చెప్తాము. కానీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్తో పోల్చినప్పుడు, సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్తో పోల్చినప్పుడు మాత్రం డేటా ప్రాసెసింగ్ స్పీడ్ అలాగే స్టోరేజ్ కెపాసిటీ మాత్రం తక్కువ. సో ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ మినీ కంప్యూటర్స్, డేటా ప్రాసెసింగ్ స్పీడ్ యాజ్ వెల్ as ద కేస్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ మైక్రో కంప్యూటర్స్తో పోలిస్తే తక్కువ, కానీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్తో పోల్చినప్పుడు కొద్దిగా ఎక్కువ అని చెప్తాం. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తారో, మినీ కంప్యూటర్స్ ఎక్కడ యూజ్ చేస్తారని అన్నప్పుడు జనరల్గా ఈ మినీ కంప్యూటర్స్ని యూనివర్సిటీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో యూనివర్సిటీస్లో కానివ్వండి, చిన్న రీసెర్చ్ చిన్న ల్యాబొరేటరీస్లో కానివ్వండి, లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన సెంటర్స్ మనం చూసినట్లయితే ఒకేసారి ఒక 100 కంప్యూటర్లకు సంబంధించి 100 కంప్యూటర్ కనెక్ట్ చేస్తూ యూజ్ చేసే కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో మినీ కంప్యూటర్స్ అని అంటాం. వాటిని మనం సర్వర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో కాలేజ్ ల్యాబొరేటరీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక 60 కంప్యూటర్లు కానివ్వండి, 90 కంప్యూటర్లు కానివ్వండి, వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒకే ఒక కంప్యూటర్ ఉంటుంది, మినీ కంప్యూటర్. రైట్. సో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ, ఎక్కువ ప్రాసెసింగ్ స్పీడ్ ఉన్న వాటిని మినీ కంప్యూటర్స్ అని అంటాం. కానీ వీటి యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అనేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం? జనరల్గా ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో చిన్న యూనివర్సిటీస్లో, సో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కానివ్వండి, స్కోర్ కానివ్వండి, అవి స్టోరేజ్ చేయడం కోసం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ మినీ కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ద కేస్ ఆఫ్ యువర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో వీటిని యూజ్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో కానివ్వండి, లేదా రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో, చిన్న రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. నాట్ ద బిగ్గర్ వన్స్, స్మాల్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా ఇప్పుడే ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేయబడిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని యూజ్ చేస్తారు. లేదా చిన్న రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. సో ఎక్కడైతే కొద్దిగా డేటా అనేది ఎక్కువగా స్టోర్ చేయవలసి వస్తుందో, అలాగే డేటాను కొద్దిగా వేగంగా ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మినీ కంప్యూటర్స్ను ఉపయోగిస్తారు. సో మినీ కంప్యూటర్స్ తర్వాత, ఆఫ్టర్ ద కేస్ ఆఫ్ యువర్ మినీ కంప్యూటర్స్, దెన్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ద మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని అంటాము. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని అంటాం. సో దీస్ పర్టికులర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, జనరల్గా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వీటి యొక్క డేటా స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ వెరీ హై. డేటా స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్తో కంపేర్ చేసినప్పుడు మైక్రో మినీతో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మైక్రో మినీతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. Now these particular mainframe computers almost all the established universities అన్నింటిలో కూడా యూస్ చేస్తూ ఉంటారు. Now for example, if you talk about the case of JNTU అన్న, సో JNTU కాకినాడ కావచ్చు, లేదా ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి, లేదా JNTU హైదరాబాద్ కానివ్వండి, ఉస్మాన్ యూనివర్సిటీ కానివ్వండి. సో ఈ యూనివర్సిటీస్కి మనం వెళ్ళినప్పుడు, సో 2005లో బీటెక్ పాస్ అయిన స్టూడెంట్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ కావాలన్నా, సో 2005లో బీటెక్ పాస్ అయిన విద్యార్థి యొక్క ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ కావచ్చు, లేదా అతను రాసిన సప్లిమెంటరీ మార్క్స్ కానివ్వండి.
సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్సిటీ వెబ్సైట్లో స్టోర్ చేయబడుతుంది. యూనివర్సిటీ దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో కేవలం ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ద లాస్ట్ 3 years or 4 years మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ యొక్క ఫొటోస్ కూడా స్టోర్ చేయబడి ఉన్నాయి. ఫొటోస్ కూడా స్టోర్ చేయబడి ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి ఒక్క మార్క్ షీట్ పైన కానివ్వండి, లేదా సిమెమ్ అని అంటాం, కన్సల్టెడ్ మార్క్స్ మెమో కావచ్చు, లేదా ఓడి కానివ్వండి, సో వీటన్నిటిపైన ఫోటో అనేది ఆటోమేటిక్గా ప్రింట్ చేయబడి వస్తుంది. సో గతంలో ఫొటోస్ని పేస్ట్ చేసేవాళ్ళు, బట్ యాజ్ ఆఫ్ నా ఫోటో ఇస్ ప్రింటెడ్ ఆటోమేటికలీ. హాల్ టికెట్స్ పైన కూడా ఫొటోస్ ప్రింటెడ్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ యూనివర్సిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో కానివ్వండి, సో వీటన్నిటిలో మనం యూజ్ చేసేది ఏది అని అన్నప్పుడు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.